నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పుష్కర కాలం కింద విడిపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరోయిన్ రేణు దేశాయలు మళ్ళీ ఒకటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేణు దేశాయ్ శుభాకాంక్షలు చెప్పడం అభిమానుల అంచనాలను పెంచుతున్నాయి. అఖిరానందన్ ను త్వరలోనే తెరంగేట్రం చేపించాలని తల్లిదండ్రులు ఇద్దరు ఆసక్తిగా ఉండటం కూడా పరిస్థితిని సానుకూలంగా మార్చినట్లు చెబుతున్నారు. వైవాహిక బంధాన్ని పునరుద్ధరించుకోవడం సాధ్యం కాకపోయినా పిల్లల భవిష్యత్తు కోసం మనస్పర్ధలు లేకుండా ఉండాలని డిసైడ్ అయినట్లు సమాచారం. 2009లో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ల పెళ్లి జరిగింది. వారిద్దరికి కొడుకు అఖిరానందన్, కూతురు ఆద్య పిల్లలు. 2012లో పరస్పర అంగీకారంతో ఇద్దరూ విడిపోయారు. అప్పటి నుండి రేణు దేశాయ్ మరో పెళ్లి చేసుకోకుండా పిల్లల సంరక్షణ బాధ్యత చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకున్నప్పటికీ రేణు దేశాయ్తో కలిగిన ఇద్దరు పిల్లలను ఎప్పటికప్పుడు కలుస్తూ వారి బాగోగులు చూసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఎక్కడికి వెళ్లినా అఖిరానందన్ ను వెంటబెట్టుకుని వెళుతున్నారు. త్వరలోనే అఖిరానందన్ సినిమా రంగ ప్రవేశం కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. అఖిరా భవిష్యత్తు పట్ల అటు పవన్ ఇటు రేణు దేశాయ్ చాలా శ్రద్ధతో ఉన్నారు. ఇద్దరూ విడిపోయినప్పటికీ ఇప్పటిదాకా ఎవరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోలేదు. రేణు దేశాయ్ అయితే పలు ఇంటర్వ్యూలలో పవన్ కళ్యాణ్ చాలా గొప్ప మనిషి అని కీర్తించారు కూడా. ఇటు పవన్ అటు రేణు దేశాయ్ పలు సందర్భాల్లో ఒకే పాట పాడడం బంధానికి గుర్తుగా చెప్తున్నారు. యో రాతే యో మౌసం ఏ నదికి కినారా అంటూ పవన్ కళ్యాణ్ వారి పిల్లలు తరచూ పాడడం మనము చాలాసార్లు టీవీలో చూసాం. తాజాగా పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కూడా రేణు దేశాయ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారానికి హాజరైన అఖిరా, ఆద్య ఫోటోలను రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారంటూ కామెంట్ పెట్టారు. వాళ్ల నాన్న బిగ్గెస్ట్ డేకు రెడీ అయ్యారు. ఏపీకి మంచి చేయాలనుకునే కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు అంటూ రేణు దేశాయ్ పోస్టు పెట్టారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న వారు రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ మళ్లీ సఖ్యతగా ఉండే రోజులు వస్తున్నాయి అంటూ అంచనాలు వేస్తున్నారు.